తాతగారి కథలకు స్వాగతం. సమస్య ఏదైనా కానీ తాతగారి కథ ఒక చక్కటి పరిష్కారం. తాతగారి దినచర్య చాలా సాధారణంగా ఉంటుందండి. తాత ఏ పని చేసినా ఎంతో భక్తిభావంతో ఇష్టంతో కూడా చేస్తాడు. అది పశువులకు గడ్డి తినిపించే తీరులోనూ, పొలం వ్యవసాయం చేసే తీరులోనూ చాలా చక్కగా కనపడుతుంది. ఇక తాత భోజనం చేసే తీరు కూడా నాకు ఒక అద్భుతంలా కనపడుతుంది. ప్రతి ముద్దను భక్తిభావంతో భగవంతుడి ప్రసాదంలా ఆస్వాదిస్తూ తింటూ ఉంటాడు. అదే ఆయన దీర్ఘాయుష్కు, ఆరోగ్యానికి గల రహస్యం. ఈ కాలంలో ఇలాంటి భోజనం తినే అలవాటు దాదాపు కనుమరుగయ్యిందనే నాకు అనిపిస్తూ ఉంటుంది. తాతకు తన జీవిత మొత్తంలో అనారోగ్యం అనే మాటే తెలియదు. ఒకవేళ వచ్చినా పొలం గట్లలో ఉన్న మూలికలతో దాన్ని మార్చుకుంటాడు. ఆయుర్వేదంపై తాతకు మంచి పట్టుందండి. చెప్పాలంటే మా ఊరికి డాక్టర్ ఈ తాతే. చిన్న చిన్న పనులను కూడా ఎంతో గొప్పగా చేయడం అన్న పాఠాన్ని నేను మా తాత దగ్గర చూసే నేర్చుకున్నాను. అందుకే మా తాతన్న, ఆయన చేసే పనులన్నా నాకు చాలా ఇష్టం. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విషయాలు